అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా యోగా కార్యక్రమంలో ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా మంత్రి యోగా మాస్టర్ల సూచనల మేరకు పలు రకాల ఆసనాలు చేయడమే కాక పాల్గొన్న ప్రజలకు ఉత్సాహాన్ని ఇచ్చారు. ఉదయం 6:30 పెద్ద సంఖ్యలో ప్రజలు, ఉద్యోగులు, యువత పాల్గొని దాదాపు 1 గంట పాటు యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఆరోగ్యానికి ఔషధాల అవసరం లేకుండా జీవించేందుకు యోగా ఒక మంచి మార్గమన్నారు. యోగా మన సంస్కృతిలో భాగమని, ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ఈ మహా కార్యక్రమానికి విశాఖపట్నంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాధాన్యతను భారతదేశం నుండి ప్రపంచానికి యోగాను పరిచయం చేయడం గర్వకారణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షకు పైగా ప్రదేశాల్లో దాదాపు 2 కోట్ల మంది ప్రజలు ఈ యోగా దినోత్సవంలో పాల్గొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు గత నెల రోజులుగా విస్తృతంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేశాం. ఇది ప్రజల మద్దతుతో విజయవంతమైందని పేర్కొన్నారు. మన భారత సంస్కృతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గతంలో మన ఋషులు, మన పెద్దలు ఏ విధంగా మనకి ఒక అద్భుతమైన ఆరోగ్యం ఉండాలి, ఆ రోజుల్లో మందుల ఉపయోగం కానీ ఔషధాలు కానీ లేని సందర్భాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతో ఆ రోజున యోగా ప్రతి ఒక్కరిలో తీసుకొచ్చే విధంగా చాలా చరిత్ర కలిగిన మన భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళగలిగాం. నిజంగా ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం అభినందించాలి. ఎందుకంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకుని ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రంలో, భారతదేశంలో కూడా భావితరాలకి, యువతకి ఉపయోగపడే విధంగా, మన సంస్కృతిని కాపాడే విధంగా, తద్వారా మనకి ఎక్కడ కూడా ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యం గురించి కూడా మర్చిపోతూ ఉంటారు. సో మానసిక ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగుపరిచే విధంగా మనకి యోగాసనలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక పట్టుదలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా కార్యక్రమం చేయాలని దాదాపు నెల రోజుల నుంచి మన పాఠశాలలోనూ, కళాశాలలోనూ ప్రభుత్వ అధికారులు అహర్నిశలు కృషి చేశారు. సో మనస్ఫూర్తిగా అందరినీ కూడా ఎవరైతే కష్టపడి పనిచేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కోసం ఈ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రజల్లో కూడా ఆ మోటివేషన్ రావాలి. ఆరోగ్యం అనేది మనం చిన్న వయసు నుంచే అలవాటు చేసుకోవాలి. చాలామంది విద్యార్థులు ఈరోజు కూడా వచ్చారు. అదేవిధంగా యోగా మాస్టర్లు ఏ విధంగా ఈరోజున మా అందరితోటి ఆసనాలు వేయించారో నిజంగా ఒక ప్రశాంతత, ఖచ్చితంగా మనకి ఇటువంటి వాతావరణంలో ప్రతిరోజు ఒక అరగంట సేపు మనం యోగాసనంలో పాల్గొంటే డెఫినెట్గా మనకి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మన ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇది పెద్దగా డబ్బులతో కూడిన అంశం కాదు. ఎవరైనా సరే మన ఇళ్లలో మనం ఆసనాలు వేసుకోవచ్చు. కొద్ది రోజులు కష్టపడి నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం పాల్గొనాలి. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి. 10 మందికి తెలిసే విధంగా మనం కూడా ఒక స్పిరిట్ తీసుకురావాలి. కార్యక్రమంలో 70 ఏళ్ల పైబడిన వృద్ధులు కూడా యోగా చేయడమే కాక ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అనంతరం వారిని యోగా గురువులను మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి వీరందరి మన అందరం పిలవగానే సీనియర్ సిటిజన్స్ లో ముందుగా ఈ
ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టిన ఎంతో శిరస్సైన ఈ రోజున యోగా చేస్తే ఎంతో ప్రజలకి ఎంత ఆరోగ్యంగా ఉండేది అన్న సంకల్పంతో ఇది ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో మనం కూడా ప్రతిరోజు ఒక గంట మార్నింగ్ ఒక గంట టైం తీసుకొని ఇలాంటి చేయటాన మనకి ఆరోగ్యం కూడా మెరుగుపడింది. కాబట్టి ప్రజలందరూ ఇలానే ఆరోగ్యంగా ఉండాలని యోగాని ఇలానే జయప్రదం చేసి ఈ కార్యక్రమం ఎట్లా జయప్రదం చేశారో నెల రోజుల నుంచి అలానే ప్రతిరోజు కూడా యోగా చేయాలని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనకి తెనాలి మున్సిపల్ లిమిట్స్లో గౌరవ మంత్రి గారు, చైర్పర్సన్ గారు, ఎంతోమంది విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్ మరియు ప్రజలందరూ కలిసి ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా అనేది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండి. ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా మనం చూడకుండా ఒక హోలిస్టిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లాగా చూడాలి. మంత్ లాంగ్ యోగా బాగా చేశాము. అలానే మనము ఈ మంత్ లాంగ్ యోగా నుంచి స్పిరిట్ ఆఫ్ యోగా తీసుకుని ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ చేసి బాడీని ఎక్సైజ్గా ఫెటీగ్కి లోన్ అవ్వకుండా లైఫ్లో అన్ని ఆస్పెక్ట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను.